నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఆ వైసీపీ మాజీ ఎంపీ రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టేనా? అధికారంలో ఉన్నప్పుడే అవినీతి ఆరోపణలతో రచ్చకెక్కిన ఆయన పవర్ పోయాక కేసుల భయంతో పత్తా లేకుండా పోయారు. ఒక దశలో పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు. కూటమి పార్టీలోకి వెళ్లాలని భావించినా అసలు కుదరలేదు. అక్కడ ఆయనకు డోర్స్ క్లోజ్ కావడంతో అడ్రస్ లేకుండా పోయాడు. అసలు ఆయన వైసీపీలో ఉన్నట్టా లేనట్టా అని సొంత పార్టీ నేతలకే అర్థం కాని పరిస్థితి కూడా నెలకొంది. ఎన్నికల తర్వాత నుంచి విశాఖలో వైసీపీ కీలక నేతలంతా సైలెంట్గా ఉంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలిగి సందడి చేసిన వారు అంతా ఇప్పుడు తెరచాటుకు వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే వైసీపీ ముఖ్య నేత ఎంవివి సత్యనారాయణ కూడా పార్టీ ఓటమి తర్వాత ఎక్కడా కనిపించకుండా పోయారు. ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి, వాటితోనే తలమునకలు అవుతున్నారని కూడా చెప్తున్నారు. ఎంవివి సత్యనారాయణ ప్రముఖ బిల్డర్గా ఉన్నారు. గీతాంజలి, అభినేత్రి, లక్కున్నోడు, నీవెవరో వంటి సినిమాలను నిర్మించారు. ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. విశాఖ ఎంపీగా 2019 నుండి 2024 వరకు 5 ఏళ్ల పాటు పనిచేశారు. అధికారంలో ఉన్నప్పుడు విశాఖలో ఎంవివి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ భయంతోనే ప్రభుత్వం మారడంతో ఆయన అక్కడి నుంచి మకాం మార్చేశారట. పార్టీ ఆవిర్భావం నుంచి విశాఖ తూర్పు వైసీపీకి అందరి ద్రాక్షగానే మిగిలిపోయింది. అలాంటి చోట గత ఎన్నికల్లో వెలగపూడిని దించేందుకు చాలా ప్రయోగాలు చేశాడు జగన్. అదే సామాజిక వర్గానికి చెందిన ఎంవివి సత్యనారాయణను విశాఖ తూర్పు నుంచి పోటీ చేయించాడు. లోకల్గా వైసీపీని బలోపేతం చేయడం కోసం రాజకీయంగా చాలా ఎదురుదెబ్బలు తిన్న వంశీకృష్ణ యాదవ్ ఎంవివి ఎంట్రీని అస్సలు జీర్ణించుకోలేక జనసేనకు వెళ్ళిపోయారు. ఆ పార్టీ తరఫున ఆయన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిపోయారు. అండ్ వెలగపూడితో డి అంటే డి అన్న అక్రమాన్ని విజయ నిర్మల కూడా టీడీపీ గూటికి చేరిపోయారు. దీనికి తోడు కాపు, యాదవ, మత్స్యకార సామాజిక వర్గాల ఓటు బ్యాంక్ అధికంగా ఉండే విశాఖ తూర్పులో హయ్యర్ మిడిల్ క్లాస్ మొదటి నుంచి టీడీపీ పక్షానే నిలబడింది. దీంతో 2024లో వరుసగా 4వసారి టీడీపీ తరఫున గెలిచారు వెలగపూడి రామకృష్ణబాబు. ఆ దెబ్బకు నో పాలిటిక్స్ ఓన్లీ బిజినెస్ అంటూ సైలెంట్ అయిపోయారు మాజీ ఎంపీ. సింగిల్ షాట్లోనే ఆయన సైడ్ అయిపోవడంతో విశాఖ తూర్పులో వైసీపీకి దిక్కు లేకుండా పోయింది. చేసేదేం లేక స్థానిక నాయకత్వానికే బాధ్యతలు ఇవ్వాలని డిసైడ్ అయిన సీనియర్ నేత మొల్లి అప్పారావును సమన్వయకర్తగా నియమించారు. అయినప్పటికీ మాజీ ఎంపీ విషయంలో విశాఖకు చెందిన కూటమి నేతలు పట్టుదలగా ఉన్నారు. దాంతో వైసీపీతో అంటగాగితే మరిన్ని ఇబ్బందులు వస్తాయని భావించే ఎంవివి దూరం పాటిస్తున్నారని కూడా అంటున్నారు. ఎంవివి ఎంపీగా ఉన్నప్పుడే భూదందాలు, సెటిల్మెంట్లు వ్యవహారాల్లో ఆయన కుటుంబం కిడ్నాప్ గురైంది. అది అప్పట్లో సంచలనం అయిపోయింది. అధికారం పోయాక ఆయనకు మరిన్ని చిక్కులు మొదలైపోయాయి. గత ఏడాది అక్టోబర్లో సత్యనారాయణ ఇళ్ళు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు కూడా చేపట్టింది. విశాఖపట్నంలో లాసన్ బే కాలనీలో ఇళ్ళు, కార్యాలయంతో పాటు మధురవాడలోని ఎంవివి సిటీ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించింది. ఎంవివి సత్యనారాయణ, ఆడిటర్ జీవి, గద్దె బ్రహ్మాజీ ఇళ్లలో కూడా ఈడీ సోదాలు చేసింది. ఎంవివి సత్యనారాయణ పైన హైగ్రీవా కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఇటీవల నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, క్రిమినల్ బెదిరింపుల ఆరోపణలతో అరిలోవలో పోలీసులు కేసు నమోదు చేశారు. వృద్ధాశ్రమం, అనాథాశ్రమ, వృద్ధుల గృహాల నిర్మాణం కోసం ప్రభుత్వం తనకు కేటాయించిన 12.5 ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో సత్యనారాయణ తదితరులు లాక్కునేందుకు ప్రయత్నించారని హైగ్రీవా కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ జగదీశ్వరులు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీ, జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ఇప్పుడు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఎంవివి డిసైడ్ అయిపోయారని కూడా అంటున్నారు. తన నిర్ణయాన్ని అధిష్టానానికి కూడా చెప్పారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.